మధ్య కాలంలో అంటే ట్విట్టర్లో నుండి బయటికెళ్లిపోయి వివాదాస్పద వ్యాఖ్యలు కాస్త తగ్గించాడేమో కానీ అసలు ఫిలిం మేకర్గా రామ్ గోపాల్ వర్మ మాత్రం ఎటువంటి మ్యాజిక్ ను గత కొన్నేళ్లుగా చూపించలేకపోతున్నారు. ఆ మధ్య వచ్చిన సర్కార్ 3 సినిమాలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా డైరెక్టర్ టచ్ ఉన్న సీనే లేదు. అటువంటి వర్మకు ఇప్పుడు ఒక మెగా ఆఫర్ వచ్చిందనే అంటున్నారు. ఎన్నాళ్ల నుండో లెజెండరీ నటుడు, రాజకీయ నాయకుడు, కీర్తిశేషులు ఎన్టీఆర్ జీవితంపై ఒక సినిమా చేయాలనే టాపిక్ వినిపిస్తూనే ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ను బాలయ్యను హీరోగా పెట్టి చేస్తే ఎలా ఉంటుందని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. ఈ మధ్యనే రామ్ గోపాల్ వర్మకు ఎన్టీఆర్ 1, ఎన్టీఆర్ 2 అంటూ 2 భాగాలుగా ఎన్టీఆర్ జీవిత కథను తీయొచ్చనే సూపర్బ్ ఐడియా వచ్చిందట. వెంటనే పూరి జగన్ ద్వారా ఈ విషయాన్ని బాలయ్యకు చెప్పడంతో ఆయన కూడా ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సినిమాను సైమా అవార్డులు నిర్వహించిన విష్ణు ఇందూరి ప్రొడ్యూస్ చేస్తారని టాక్. ఇకపోతే ఎన్టీఆర్ కథను ఎన్ని భాగాలుగా చెప్పినా చూడటానికి తెలుగు ప్రేక్షకులు రెడీనే. అలాగే ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తే అది ఇంకా యాప్ట్గా కూడా ఉంటుంది. కానీ వినూత్నంగా, విడ్డూరంగా, విచిత్రంగా ఉన్న విషయం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేయడం. కేవలం మర్డర్లని, రక్తపాతాన్ని విపరీతంగా డ్రమటైజ్ చేసే రామగోపాల్ వర్మ తెలుగువారు ఆరాధ్యభావంతో చూసే ఎన్టీఆర్ కథకు న్యాయం చేస్తాడా, చేయగలడా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు సినిమా లోకాన్ని తొలిచేస్తున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.